ఇప్పుడు ఈరోజు మనం ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీల్ని మనం తెలుగులో ఎలా చదవాలి అని తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆల్ఫాబెట్ అంటే ఏబిసిడీలు. ఎన్ని ఏబిసిడీలు? చూడండి, దేన్ని ఎలా పలకాలి చూడండి ఒకసారి. ఏని మీరు చెప్పొద్దు, వినండి. ఆ 4 రకాలుగా పలుకుతాం. బిని బా, బిహెచ్ భా. సిని కాగా సాగా పలుకుతాం. దానికి రూల్స్ ఉన్నాయి. రూల్స్ చెప్పాను కదా నేను. రూల్ ప్రకారం సిని కాగా ఎలా పలకాలి, ఎప్పుడు పలకాలి, సాగా ఎప్పుడు పలకాలో తెలుసుకున్నాం మనం. సిహెచ్ని చ అంటాం. డిని దాగా ఢాగా పలుకుతాం. డిహెచ్ అంటే దా ధా. ఈని ఏ ఈగా మనం ఎక్కువగా పలుకుతాం. ఎఫ్ని ఫా. జీని గా జా. జీని ఈ ఉన్నప్పుడు ఎక్కువగా జాగా పలుకుంటాం. జిహెచ్ని ఘా. హెచ్ని హా. ఐని ఈ ఐ. జేని జాగా పలుకుతాం. జేహెచ్ని ఝాగా పలుకుతాం. కేని తాగా పలుకుతాం. ఎల్ని లాగా అలాగా రెండింటికి ఎల్నే వాడతాం. ఎంని మాగా పలుకుతాం. ఎన్ని నా అన రెండింటికి వాడతాం. ఓని ఓ ఆ 4 రకాలకు వాడతాం. పిని పాగా పలుకుతాం. పిహెచ్ని ఫా. క్యూని క్వా క్వా. ఆర్ని రాగా బండిరా రెండింటికి అదే వాడతాం. ఎస్ని సాగా శాగా పలుకుతాం. ఎస్హెచ్ని షా. టీని తాగా ఠాగా పలుకుతాం. టీహెచ్ని తాగా ఠాగా పలుకుతాం. యూని ఊ యు ఆ మూడింటిగా వాడతాం. ఎగ్జాంపుల్స్ మీకు నాకు చెప్పాను, ఒకసారి ఊరికే గుర్తు కోసం అంతే. మనం ఒకసారి చూసుకున్నామంటే మనం దాన్ని ఎలా అనేది 3 రకాలుగా ట్రై చేస్తే మనకు వర్డ్ ప్రొనౌన్సియేషన్ వచ్చేస్తుంది. ఇందా చెప్పాను కదా. ఇప్పుడు యూనిఫామ్ ఉంది. ఫస్ట్ ఆనిఫామ్ అని చెప్పాం, తర్వాత యూనిఫామ్ అని చెప్పాం. యూ ఉందని కానీ యూనిఫామ్ అని చెప్పాం. యూనిఫామ్ కరెక్ట్. అంటే మనం ఆల్రెడీ ఉన్నాం కాబట్టి పదం మనం ఈజీగా విని ఉండే పదాలు ఈజీగా మనం ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం చేయొచ్చు. పలకచ్చు కరెక్ట్గా ఉచ్చారణ. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ అంటారు. తర్వాత విని వాగా పలుకుతాం. డబ్ల్యూని కూడా వాగానే పలుకుతాం. డబ్ల్యూహెచ్ వాగానే పలుకుతాం. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. వాట్, హూ, వేర్, వై అవి కూడా వాగానే పలుకుతాం. ఎక్స్ని జాగా ఎక్స్గా పలుకుతాం. వైని యాగా పలుకుతాం. జడ్ని జాగా పలుకుతాం. ఈ తేడా అయినా చెప్పా. ఎక్స్ లో ఉండే జా, జడ్ లో ఉండే జా, జేలో ఉండే జా, తర్వాత ఇంకో దగ్గర జీలో ఉండే జా. 4 దగ్గర ఉంది జా. దానికి తేడా ఉంటుంది పలికేటప్పుడు. ఒకసారి మనం ఆ పదాలు కొన్ని చూసామంటే మనకు అర్థం అవుతుంది. ఇది ఆల్ఫాబెట్ని ఎలా పలకాలని ఒక అక్షరాలను మనం గుర్తించాం. ఇక్కడ ఏం చేసామంటే ఆ అక్షరాలతో గుణింత పదాలు ఒత్తు పదాలు మనకి ఎక్కువ వస్తాయి. అంటే మనం చదివేటప్పుడు పదాలు సెంటెన్సుల్లో అందుకని ఊరికి ఇది గుర్తు అన్నిటికీ వర్తించదు. ఇది పేర్లకి ఎక్కువగా మనం రాస్తాం కదా. పేర్లకి వర్తిస్తుంది. ప్లస్ ఇంకా కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా కొన్నిటికి వర్తిస్తాయి ఈ గుణింతాలు. కానీ మనం ఈ గుణింతాలు చదువుకున్నందువల్ల పేర్లు, తర్వాత వచ్చి బోర్డులు, సైన్ బోర్డులు, ఊరి పేర్లు అవన్నీ మనం ఈజీగా చదివేయచ్చు. ఓకేనా? ఇవి ఒకసారి బాగా చదువుకుంటే ప్రొనౌన్సియేషన్ కొంచెం కూడి అన్నా సరే మనం నేర్చుకోగలం. ఓకేనా? కాబట్టి గుణింతాలు చూసుకుని ఒకసారి కేఏ కా కేఏ అట్లా చూసుకుంటే మనం ఈజీగా ఉంటుంది. ఒకసారి ఒకటి రాస్తే ఒక గుణింతం రాస్తే మిగిలిన గుణింతాలన్నీ అదే విధంగా. ఎందుకని మన అక్షరాలు మనం తెలుసుకోవాలి. ఏ అక్షరానికి ఏదని, ఏ అక్షరానికి ఏ లెటర్ అని మనకు తెలిసినప్పుడు మన గుణింతాలు ఈజీగా అన్నీ రాయొచ్చు. నేను నా వరకు రాశాను. మీరు తర్వాత మా యా రా లా అవన్నీ మీరు రాసుకురావాలి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఏబిసిడీలు చదవడం ఇంతకుముందు చెప్పాను కదా, అదే ఒకసారి చూడండి. తర్వాత ఇది ఆల్ఫాబెట్ గుణింతాలని ఏబిసిడీలతో అంటే ఇంగ్లీష్లో గుణింత పదాలు చదవడం. అన్నిటికీ ఇది ఉండదు, అన్నిటికీ వర్తించదు. కానీ కొన్ని పదాలకి, పేర్లకి, ఊరి పేర్లకి, తర్వాత వచ్చి కొన్ని పేర్లు ఎక్కువగా పేర్లు చదవడానికి ఉపయోగపడుతుంది ఈ గుణింతం. ఇది ఎలా చదవాలి అనేది ఆల్ఫాబెట్ చదవడం అని ఉన్నాయి కదా. ఏ లెటర్కి ఎలా చదవాలి ప్రొనౌన్సియేషన్ అనేది ఉంది. ఇవి రెండింటిని బాగా నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో ఈజీగా రీడ్ చేయగలం.
ప్లస్ రాయడం కూడా చేయొచ్చు. ఓకే, వెరీ